హాయ్ అందరికీ. ఈరోజు క్యాబేజీ రోటి పచ్చడి కాదండి, మిక్సీ పచ్చడే. బట్ సింపుల్గా ఉంటుంది, వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలంటే, క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఒక స్పూన్ అంత ధనియాలు, కొంచెం అంత మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఒట్టి మిరపకాయ, తెల్లగడ్డ, అలాగే ఒక టమోటో, కొంచెం అంత ఎర్రగడ్డ, కొంచెం అంత చింతపండు, పులుపుకి సరిపడా. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినచ్చు. దీంట్లో ఫస్ట్ పెనంలో ఆయిల్ వేసి ఆనియన్ని కొంచెం దోరగానే, మరి బ్రౌన్ రోస్ట్ అవసరం లేదండి, కొంచెం దోరగా వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోనే కొంచెం అంత ధనియాలు, మెంతులు, జీలకర్ర, మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒట్టిమిరపకాయ, కావాలనుకుంటే ఒక్కటే యూస్ చేయొచ్చు, ఒట్టిమిరకాయ కానీ పచ్చిమిరకాయ కానీ రెండిటి మిక్సింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా అన్నిటినీ వేపుకొని ఒక 5 నిమిషాలు, స్మెల్ అయితే మటుకు సూపర్ వస్తుంది ఇలా వేపినప్పుడు. ఇలా వేపిన దాంట్లోంచి ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ మిగిలిన ఆయిల్లోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, దాంట్లో కొంచెం అంత ఉప్పు, పసుపు వేసి దాంట్లోంచి వాటర్తోని ఆ క్యాబేజీ అంతా పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి సిమ్లో బాగా వేపుకోవాలి. ఇలా క్యాబేజీ వాష్ 50% ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న టమోటా, చింతపండు కూడా యాడ్ చేసి ఆ 100% క్యాబేజీ బాగా ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఎక్కువసేపే వేపాలండి, ఎందుకంటే క్యాబేజీలో ఒక స్మెల్ లాంటిది ఉంటుంది, ఆ స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా క్యాబేజీ, టమోటా, చింతపండు అంతా వేగిపోయిన తర్వాత చల్లార పెట్టుకోవాలి. ముందుగా మనం మిక్సీలోకి తీసుకున్న ధనియాలు, వీటన్నిటినీ కూడా కొంచెం అంత ఉప్పు వేసి వేపుకోవాలి. ఉప్పు సరిపడా ఇప్పుడే వేసుకోండి, ఆల్రెడీ మనం క్యాబేజీలో కొంచెం వేసాం కాబట్టి దానికి సరిపడా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ పొడి చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో ముందుగా చల్లార పెట్టుకున్న క్యాబేజీ, చింతపండు, టమోటాని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నున్నగా కాదండి, కొంచెం బరకగా పట్టుకొని దాంట్లో ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసి కలుపుకొని దీనికి తిరువాత పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పడదండి, కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయ, కరివేపాకు, వీటన్నిటిని బాగా వేపుకొని ఈ వేపుకున్న వాటిని పచ్చళ్ళలో వేసి ఒక 2 minutes కలుపుకొని ఉప్పు సరిపడా చూసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను దీనికి కాంబినేషన్లో క్యాప్సికమ్ ఫ్రై చేశాను, ఇది ఇంకా 2 minutesలో అయిపోతుంది. క్యాప్సికమ్ని, ఆనియన్ని బాగా కట్ చేసుకొని, పెద్ద పెద్దగానే కట్ చేసుకొని ఆయిల్లో క్యాప్సికమ్, ఆనియన్ వేసి అది కొంచెం వేగాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ మన స్పైసెస్ అన్నీ వేసేసి జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.